హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం చివర ఉన్నటువంటి పదాలు, ఆ పదాలకు సంబంధించిన అర్థాలను మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వన్, అంగడి అంటే సంత, అంచు అంటే చివర, కొస, అతిథి తిథి నియమములు చూసుకోకుండా వచ్చేవాడు, అదను అంటే సమయం, అణువు అంటే అనుకూలం, యోగ్యం, అపకారం అంటే చెడు, కీడు, అమృతం దేవతల ఆహారం, మరణం లేకుండా చేసేదాన్ని అమృతం అని కూడా అనవచ్చు. అమితం అంటే ఎక్కువ, అర్హత తగిన, అదేవిధంగా యోగ్యత, అలికిడి అంటే చప్పుడు, అలుముకున్న, వ్యాపించి ఉన్న, అవధులు అంటే హద్దులు, అవని అంటే భూమి, అవక్కయ్యాడు అంటే ఆశ్చర్యపోయాడు, ఆకర్షణీయం అంటే ఆకట్టుకోవడం, ఆకలింపు గ్రహించు, అవగాహన చేసుకోవడం, ఆకృతి అంటే ఆకారం, ఆత్రం అంటే తొందర, ఆనకట్ట అంటే నదికి, ఏటికి అడ్డుకట్ట వేయడాన్ని ఆనకట్ట అని చెప్పవచ్చు. ఆవేదన మనసులో ఉన్నటువంటి బాధను తెలుపుటను ఆవేదన అని చెప్పవచ్చు. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత, ఇరువు అంటే స్థానము, తగిన, ఈసురోమణి అంటే బలహీనంతో, నిరసించి, ఈసు అంటే కోపము, అదేవిధంగా ఈర్ష్య, ఉత్పత్తి అంటే జననము, పుట్టుక, అదేవిధంగా ఉపకారం అంటే మంచి, మేలు, ఎదగాలి అంటే పెరగాలి, అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఎన్నక అంటే లెక్కించక, వెతుకక, ఎరిగి అంటే తెలుసుకొని, ఒసంగు అంటే ఇచ్చు, కలకండ అంటే నవ్వోతు, పటిక బెల్లం, మిశ్రి, కళ్ళ అంటే అబద్ధం, కలిమి అంటే సంపద, కవనం అంటే కవిత్వం, పాండిత్యం, కాపుబడుట అంటే కాచుట, కుతూహలం అంటే సంతోషం, ఆనందం, కూడలి 4 తోవలు కలిసే చోటు, కూడలి అంటే చౌరస్తా అని కూడా చెప్పవచ్చు. కురిమి అంటే ప్రేమ, అదేవిధంగా స్నేహం, అదేవిధంగా సోపతి. కెన్వాసు అంటే చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించినటువంటి చట్రం. కైత అంటే కవిత, కొరత అంటే వెలితి, అదేవిధంగా కొదవ, అదేవిధంగా తక్కువ. కోన అంటే అడవి, ఖడ్గం అంటే కత్తి, గజము అంటే ఏనుగు, గణము అంటే గుంపు, సమూహము, గని అంటే బిలం, గొయ్యి, గగ్గెర అంటే మోకాళ్ళ కింది వరకు ఉండే చిన్న లంగా, గోల అంటే లొల్లి, గ్రావము అంటే కొండంత పెద్దరాయి, ఘనత అంటే గొప్పతనం, గనుడు అంటే గొప్పవాడు, చను అంటే పోవు, చవితి లేదా చతుర్థి అంటే పౌర్ణమి అమావాస్య తర్వాత 4వ రోజును చవితి లేదా చతుర్థి అంటారు. అదేవిధంగా పౌర్ణమి అమావాస్య తర్వాత 4వ తేదీని చవితి లేదా చతుర్థి అంటారు. చాటుట అంటే చెప్పుట, చింతించుట అంటే బాధపడుట, ఆలోచించుట, చెలిమి అంటే స్నేహం, సోపతి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.